నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం మన పొలిటికల్ స్క్రీన్ మీద ఒక ఇంట్రెస్టింగ్ సినిమా నడుస్తోంది. సినిమా పేరు రేవంత్ను రక్షించండి బాబు. దర్శకత్వం, నిర్మాణం, కథ, స్క్రీన్ ప్లే అంతా మన ఏబిఎన్ రాధాకృష్ణ గారే. అవును, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడో ఢిల్లీలోనో లేక సొంత పార్టీలోనే పోటు పొడుస్తుంటే మన ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రం తెల్లవారుజామునే కలం పట్టుకొని అయ్యో నా రేవంత్ అమాయకుడు, బీజేపీ వాళ్లే మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటూ పచ్చటి పత్రికలో పెద్ద వ్యాసమే రాసేశారు. ఇంతకీ ఈ కథ ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకు రేవంత్ కోసం ఇంతలా ఆరాటపడుతున్నారు? ఆ ముచ్చటేంటో ఇవాళ క్లియర్ కట్ గా చూసేద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ మధ్యప్రదేశ్లో రిజెక్ట్ అయింది. ఎందుకు? ఆమెపై ఉన్న పాత కేసుల వివరాలు నామినేషన్లో పెట్టలేదట. ఇక్కడి వరకు కథ నార్మల్. కానీ అస్సలు ట్విస్ట్ ఎక్కడొచ్చిందంటే, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయవర్గీయ మైక్ పట్టుకొని మీనాక్షి కేసు కాగితాలు మాకెక్కడివో తెలుసా, సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే మాకు అందాయి అని ఒక బాంబు పేల్చారు. एक तरफ आपको अपने विधायकों पे भी भरोसा नहीं, इसलिए प्लेन लेकर उनको लड़ाने का, डराने का, कितने प्रकार से ये जो नाटक करने का प्रयास, सारी पोल खुल गई है। अब कांग्रेस को आत्मविश्लेषण करने की जरूरत। ఇక మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఊరుకుంటారా? ఈ కాగితాలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారో లేక తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందో కాంగ్రెస్ హైకమాండ్ విచారణ జరిపించుకోవాలి అంటూ అగ్గిరాజేశారు. అంటే రేవంత్ రెడ్డే సొంత పార్టీ లీడర్ నామినేషన్ చెడగొట్టాడని ఢిల్లీ పెద్దలకు అనుమానం వచ్చేలా స్కెచ్ వేశారన్నమాట. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వైపు బీజేపీ బాణాలు విసిరిందో వెంటనే మన ఏబిఎన్ రాధాకృష్ణ అలర్ట్ అయిపోయారు. రేవంత్ ను కాపాడటానికి ఎనలేని తాపత్రయం మొదలైంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసు జమానా నుంచి రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబుకి ఎంత ఇష్టమో ఏబిఎన్ రాధాకృష్ణకి అంతకంటే ఎక్కువ ఇష్టం. చంద్రబాబు మనిషి తెలంగాణకు సీఎం అయ్యాడనే ఆనందం ఒకవైపు, ఆయన్ను కాపాడుకోవాలనే తపన మరోవైపు. అందుకే ఆర్కే తన విశ్లేషణతో సరికొత్త థియరీ స్క్రీన్ పైకి తెచ్చారు. ఏంటా థియరీ? ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తే తప్ప తెలంగాణలో తాము అధికారంలోకి రాలేమని బీజేపీ భయపడుతోంది. అందుకే రేవంత్ మీద సొంత పార్టీలోనే అపోహలు సృష్టించడానికి బీజేపీ డ్రామా ఆడుతోంది. వావ్! ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఈ సర్టిఫికెట్ చూసి సాక్షాత్తు రాహుల్ గాంధీ కూడా షాక్ అయిపోవాలి. పోనీ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది అబద్ధమా అంటే, బీజేపీ కూడా రేవంత్ ను మొదటి నుంచి భలే టార్గెట్ చేస్తోంది. రేవంత్ సీఎం కాగానే ఆయనకు పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్నాయని ప్రచారం చేశారు. దానికి తోడు రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీని వేదికల మీద బడేబాయ్ అని పిలిచి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇక రీసెంట్ గా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణకు వచ్చిన మోదీ మాతో చేతులు కలపాలి అంటూ రేవంత్ ను ఉద్దేశించి మాట్లాడటం రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానానికి మరింత అనుమానం వచ్చేలా చేసింది. బీజేపీ వేస్తున్న ప్రతి ఎత్తుగడను గమనిస్తూ రేవంత్ కు ఏ ముప్పు రాకూడదని ఏబిఎన్ రాధాకృష్ణ డిఫెన్స్ లైన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి కేంద్రంపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఫైట్ తక్కువదేం కాదు. మేం పన్నుల రూపంలో కేంద్రానికి 100 రూపాయలు ఇస్తే మాకు తిరిగిచ్చేది 10 రూపాయలేనా అంటూ సౌత్ ఇండియన్ స్టేట్స్ తరఫున రేవంత్ గట్టిగానే గళమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాదిలో ఒక పెద్ద ఉద్యమానికి రేవంత్ పురుడు పోశారు. ఈ దెబ్బతో బీజేపీకి రేవంత్ కంట్లో నలుసులా మారారన్నది ఏబిఎన్ రాధాకృష్ణ వర్షన్. పరిస్థితి ఇలా ఉంటే రేవంత్ రెడ్డి కూడా తక్కువడు కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లో రాయడానికంటే ముందే మంగళ బుధవారాల్లో ఢిల్లీ పెద్దలతో హాట్ లైన్ లో మాట్లాడేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లకు ఫోన్ చేసి అదంతా బీజేపీ మైండ్ గేమ్, నాకేం సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేసుకున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని బీజేపీ చూస్తుంటే కాంగ్రెస్ లోనే ఉంచి రేవంత్ ఇమేజ్ ను లేపాలని ఏబిఎన్ రాధాకృష్ణ నానా తంటాలు పడుతున్నారు. మరి ఈ పొలిటికల్ మైండ్ గేమ్ లో నెగ్గేదెవరో, రేవంత్ రెడ్డి హస్తం వీడకుండా ఉంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. మరి మీకేమనిపిస్తోంది? ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ ను కాపాడటానికి వేస్తున్న ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.